గాజుల రామారం మెట్టుకానిగూడ శివాలయం పోచమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ వారాహి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు విశేష అలంకారాలు, లఘు వారాహి మంత్రాలు, సాత్విక నియమాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే అన్నదానంలో భక్తులంతా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కమిటీ కోరింది. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్, మేఘాలతో రెడ్డి, రాజురెడ్డి, రంగారెడ్డి, సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సునీత, శ్రీ లలితా పారాయణ సేవా భక్త మండలి మహిళలు సభ్యులు పాల్గొన్నారు. ఆలయం నుంచి ప్రత్యేకంగా అలాగే చాలా విశేషమైనటువంటిది ఎందుచేతనంటే ఇక్కడ నేను 16 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో సేవ చేయడం జరుగుతుంది అమ్మవారి దయతో. అలాగే ప్రతి ఒక్కసారి కూడా ఏదో ఒక సందర్భం వచ్చినప్పటికీ కూడా ఒక వినాయక చవితినే కాదు, అశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు ఎంతో విశేషంగా జరగడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే నేను ప్రతిసారి కూడా గుప్త నవరాత్రులు చేసుకోవడం ఆనవాయితీగా చేసుకుంటూనే ఉంటున్నా. అయితే ఈ సంవత్సరం నా అదృష్టమో లేదంటే గ్రామ ప్రజల యొక్క అదృష్టమో వచ్చినటువంటి భక్తుల యొక్క అదృష్టమో తెలియదు కానీ వెల్లూరు రామనాథపురం నుంచి అక్కడ ఉన్నటువంటి స్వయంభూ శ్రీ ఆదివరాహి అమ్మవారి ఆలయం నుంచి ప్రత్యేకంగా ఈ ఉత్సవమూర్తి మనకి ఒక భక్తుడు పంపించడం జరిగింది. చాలా విశేషంగా నేను చాలా సంతృప్తి చెందుతున్నాను. అంతేకాకుండా గత 9 రోజుల నుంచి కూడా ఎంతో విశేషంగా గుప్త నవరాత్రులు ఉదయం నుంచి కూడా రాత్రి కాలం వరకు కూడా యథావిధిగా కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం నేను ఒక్కడనే కాదు, అందరి సహాయ సహకారాలతో ప్రతి కార్యక్రమం కూడా ఈ దేవాలయం నిరంతరం జరుగుతుంది. ఒక సంకటహర చతుర్దశినే కాదు, భక్తుడికి ఏ విధంగా చేసుకుంటే ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుందో వారి కష్టాలన్నీ కూడా నెరవేరాలని చెప్పని తీరి అమ్మవారి అనుగ్రహంతో వారికి మంచి జరగాలని ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క దేవాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా భక్తి శ్రద్ధలతో నిరంతరం జరుగుతుంది. ఇక్కడే కాదు, ఈ యొక్క దేవాలయానికి ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా అమ్మవారి అనుగ్రహం కోసం వస్తూ ఉన్నారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ దేవాలయ విశిష్టత సాధారణంగా అందరూ కూడా పోచమ్మ దేవి అంటే గ్రామదేవత అని ఆరాధించుకుంటూ ఉంటాం. అయినా గ్రామదేవత అయినప్పటికీ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయంలో శ్రీచక్ర యంత్ర